అంతేనా సార్? అంటే ఇప్పుడు భార్య రాను అని చెప్పేసి అన్నదనుకోండి, అప్పుడు ఇక వేరే ఏం మార్గం లేదు. వేరే ఆల్టర్నేటివ్ మీకు నిజంగా చెప్పాలంటే వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదండి. ఇప్పుడు ఆవుని మనము నీళ్ళ దాకా తీసుకొని వెళ్ళగలం కానీ దాన్ని తాగిలేం కదా, సేమ్ పరిస్థితి. సార్ ఇప్పుడు ఈ భార్యాభర్తల విషయంలో ఎన్ని కేసులు ఉంటాయి సార్? ఎన్ని రకాల కేసులు? ఒకటి క్రిమినల్గా వచ్చేటప్పటికి 498 చర్చిద్దాం. క్రాంతి కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు, ఇంకో కాలర్ ఉన్నారు. క్రాంతి గారు చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు సార్. మా అమ్మగారికి ఒక 81 సెంటు స్థలం ఉంది సార్. పొలము. ఓకే. పొలం ఉంది సార్ 81 సెంటు. ఓకే. మేము ఇద్దరు బ్రదర్స్ అంటే మా ఆయన 20 years బ్యాక్ చనిపోయినాడు సార్. మా ఆయనకు మ్యారేజ్ అప్పట్లోనే అయింది. ఆమె చనిపోయిన మరుక్షణమే ఆయన కట్నము అన్ని చేసి వెళ్ళిపోయింది సార్. ఆమె ఇంట్లో లేదు. మా అమ్మ ఏంది, నాకు మ్యారేజ్ కాలేదు సార్. అప్పటికి నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము సార్. ఆమె అప్పటికే లీగల్ ఇయర్ అన్ని సర్టిఫికెట్లు తెచ్చింది సార్. ఆమె మాకు లేకుండానే. ఓకే సార్. ఆమె 20 years వరకు మొన్న రీసెంట్ గా మా అమ్మగారు చనిపోయినారు. ఆమె చనిపోవడంలో ఆ సేల్ చేసింది సార్ మా అమ్మ పొలము. ఈ లోపల మా బంధువులతో తెలుసుకుని ఆమె కూడా నాకు అవస్థి వాటా కావాలని వచ్చింది సార్. పెద్దల సంఖ్యలో ఏమంటున్నారంటే అభావం చేసుకోండి, మీరు ఇట్లా ఉండకూడదు, మీ అమ్మగారిని కదా అని అంటున్నాం సార్. ఇప్పుడు అది ఎట్లా సార్? అది ఎలా అంటే చట్టం ప్రకారం అయితే ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆయనకి ఏదైతే హక్కు వస్తుందో అది భార్యకి 100% ఉంటుందండి. తల్లి ఆస్తి అయినా, మీ తల్లి ఆస్తి అయినా, మీ తండ్రి ఆస్తి అయినా సరే, మీ బ్రదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ భార్యకి కానీ 50% ఏదైతే మీకు వచ్చే వాటా ఉంటుందో, ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ సమాన వాటా అయితే ఉంటుంది. ఇప్పుడు ఆమె చూసిందా చూడలేదా అనేది అది ఏ రకంగా వర్తిస్తుంది అంటే, ఆమె ఎప్పుడన్నా విల్ రాసి చనిపోయినట్టయితే ఆమె చూడలేదు కాబట్టి ఆమె చూస్తేనే ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వాలి అని ఎక్కడన్నా రాసి ఏదన్నా విల్ రాసినట్టయితే మీ మదరు అప్పుడు తనకి దాని గురించి ఆలోచించడానికి కానీ ఏదైనా కేసు వేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు, కోనసీమ జిల్లా నుంచి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, మీ సమస్య ఏంటి? హలో హలో చెప్పండి. అయ్యా చెప్పండి, లాయర్ గారితో మాట్లాడండి. అయ్యా అయ్యా మాకు చెక్కులు ఇచ్చారండి, అప్పు ఇచ్చాము, చెక్ ఇచ్చారు, ఆ అకౌంట్ క్లోజ్ చేశారు సార్. అది అయ్యా మేము అప్పు ఇచ్చాను, చెక్ ఇచ్చారు సార్. చెక్ ఇచ్చిన తర్వాత ఆ అకౌంట్ క్లోజ్ చేశారండి. ఓకే. అది దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఏంటని ఒకసారి. ఇప్పుడు అకౌంట్ మీకు చెక్ ఇచ్చిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేసినా సరే మీకైతే ఇబ్బంది ఏమీ లేదండి. మీరు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చండి. ఓకే అండి. సో మొత్తానికైతే లక్ష్మీనారాయణ గారు అర్థమైంది కదా, మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. ఇక మరో కాలర్ సార్, ఇందాక డ్రాప్ అయింది కాల్. శ్రీకాంత్ గారు, కడప నుంచి శ్రీకాంత్ గారి తల్లి గారు రామ్ సుబ్బమ్మ గారు. ఓకే సార్, కాల్ కట్ అయిపోయింది. అయితే సార్ ఇప్పుడు ఈ సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొంచెం క్లుప్తంగా ఉందా? ఇంకా కాల్స్ కూడా వస్తూనే ఉన్నాయి మనకి. యాక్చువల్లీ సమాచార చట్టం హక్కు 2005లో ఎనాక్ట్మెంట్ అయిందండి. అప్పటి నుండి రావడం ప్రారంభమైంది. దాని మూలన గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి శాఖల నుండి అయినా సరే మనకి కావాల్సిన, అంటే సామాన్య మానవులకి కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి ఆ చట్టం తయారైందండి. అందులో ఇండివిజువల్ తప్ప మిగిలిన ఏదైనా, ఒక మనిషి వ్యక్తిగత సమాచారం తప్ప మిగిలినది ఏదైనా తీసుకోవచ్చండి. దీని అంటే పరిధి ఏమిటి సార్? దీనికి అధికారులు సమాచారం ఇవ్వని పక్షంలో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? ఇప్పుడు అధికారులు యాక్చువల్లీ మనం ఫస్ట్ ఆర్టీఐ ఒక అప్లికేషన్ పెడితే మనకి 30 days లోపు వాళ్ళ దగ్గర నుండి రిప్లై రావాలండి. అది రాని పక్షంలో మనము అప్పీల్కి వెళ్ళొచ్చండి.
అందులోనే ఆర్టీఐ అపీల్స్ ఉంటాయి, అపీల్కి వెళ్ళొచ్చు. 100%గా యాక్షన్ అయితే ఉంటుందండి వాళ్ళ మీద. సార్ మరో కాలర్ ఉన్నారు, వెంకటకృష్ణ గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. వెంకటకృష్ణ గారు. సార్ నేను ఒక అతనికి అమౌంట్ ఇచ్చానండి, అది కోర్టులో వేశారండి, అది గెలిచామండి. చెప్పండి. గెలిస్తే అది మళ్ళీ అతనికి ఆస్తులు ఏమున్నాయో అనేది మాకు తెలియదండి. దాని మూలంగా ఆగిపోయామండి. ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇప్పుడు ఎంత ఇచ్చారండి మీరు అప్పు? 10 లక్షలు అండి. 10 లక్షలు. మీరు ఆస్తులు ఏమున్నాయి, స్థిరాస్తులు ఏమున్నాయో తెలియనప్పుడు మీకు జనరల్గా ఎంతవరకు అయితే ఆ ఇంట్లో వస్తువులు ఉంటాయో వాటి మీద మీరు అటాచ్మెంట్కి వెళ్ళొచ్చండి. ఇల్లు కూడా ఉందండి అతనికి. మరి ఆ ఇంటి మీద అటాచ్మెంట్కి వెళ్ళండి. ఇంటి మీదకి వెళ్తాం. ఇంటి మీదకి వెళ్ళొచ్చండి. ఓకే. సో ఇంకా రామసుబ్బమ్మ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు కడప నుంచి. రామసుబ్బమ్మ గారు చెప్పండి, మీ పరిస్థితి, సమస్య ఏంటి చెప్పండి. సార్ మాకు 1 వీక్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవుతానే అమ్మాయి 90 మా ఇంటికి వచ్చింది. మా 10 days ఉండేసి మళ్ళీ 90 grams గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఏమని చెప్తుందంటే, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, అందుకే నేను రాను అంటుంది. అలా రీజన్స్ మారుస్తుంది ప్రతి 10 daysకు 5 daysకు. లేకపోతే వేరే రీజన్, మీరు నన్ను సరిగ్గా చూసుకోవట్లా, నాకు మర్యాద ఇవ్వట్లా అంటుంది రెండో రీజన్. మూడో రీజన్గా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అని అలా చెప్తుంది. ఏం చేయమంటాడు సార్ దీనికి? ఇప్పుడు మీకు పెళ్ళై 1 month అయ్యింది అంటున్నారు. ఈ 1 monthలో మీరు చేయగలిగింది, మగవాళ్ళకంటూ స్పెషల్గా ఏ చట్టాలు లేవండి. ఆ రకంగా ఇప్పుడు మీరు 1 monthలో మీరు ఫస్ట్ చేయగలిగింది ఏంటి అంటే, మీ పెద్దల్ని వాళ్ళ పెద్దల్ని కూర్చోబెట్టి ఏదన్నా సామరస్యంగా మాట్లాడుకోవడం బెస్ట్ అండి. లేని పక్షంలో ఇప్పుడు ఆమె రావును అని అంటున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసేసి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడం చాలా ఉత్తమం. మా క్లోజ్ ద్వారా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఏమని తెలిసిందంటే, ఆ పిల్లడి వాళ్ళ ఆస్తుల్లో వాటా కావాలి అంటున్నాడు సార్. ఇప్పుడు ఈ ఎంక్వైరీలు అవన్నీ కాకుండా మీ పెద్దల్ని వాళ్ళ పెద్దల్ని కూర్చొని మాట్లాడి ఏదన్నా ఒక మ్యూచువల్గా సెటిల్ చేసుకోండి. మరో కాలర్ ఉన్నారు సార్, కిరణ్ కుమార్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. కిరణ్ కుమార్ గారు చెప్పండి మీ సమస్య. హలో, చెప్పండి, మాట్లాడండి. హలో, మీ సమస్య ఏంటి చెప్పండి సార్, ఇటు మాట్లాడండి. ఏం లేదు సార్, మా అన్నయ్య డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయాడు సార్ ఇంట్లోది మాకు చెప్పకుండా. హలో హలో చెప్పండి సార్, మా అన్నయ్య మా ఇంట్లో డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయాడు సార్ చెప్పకుండా. ఓకే, హౌస్ డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోతే నేను పోలీస్ కేసు ఏదైనా పెడితే బాగుండదులే, అతనికి 3 పిల్లలు ఉన్నారు, పరువు పోయిద్దని ఆగాను. ఇప్పుడు డాక్యుమెంట్ అడిగితే ఇవ్వట్లేదు. అది మా ఫాదర్ అంటే ఎర్న్ చేసిన డాక్యుమెంట్ సార్, హౌస్ అది. ఓకే, మేము 2 అన్నదమ్ములము, 3 అక్కయ్యలు ఉన్నారు నాకు. మీ ఫాదర్ ఉన్నారా? మా ఫాదర్ చనిపోయారు సార్, 98లో చనిపోయారు. ఓకే, ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు, ఏం చేయాలి అని అంటే సింపుల్గా మీరు మీ సిస్టర్స్ మీరు కలిసి డాక్యుమెంట్స్ పోయాయి, లేకపోతే తను తీసుకొని వెళ్ళాడు అని చెప్పి కేసు పెట్టడం తప్ప చేయగలిగిందంటూ ఏమీ లేదండి. మరి డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకోవచ్చా రిజిస్టర్స్? తీసుకోవచ్చండి. అప్పుడు దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అయిద్దా ఆయన దగ్గర ఒరిజినల్ ఉంటే? ఇప్పుడు మీరు ఈ లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్లు మీరు పంచుకోవటాలు ఇలాంటివన్నీ ఏమన్నా జరిగాయండి? లేదు, ఇంతవరకు జరగలేదు సార్. ఇప్పుడు అంతవరకు అయితే ప్రాబ్లం అయితే, ఇప్పుడు ఏ విషయము ప్రాబ్లం కాదు అంటానికి లేదు, ఏ విషయము ప్రాబ్లం అవుతుంది అంటానికి కూడా ఏమీ ఉండదండి. ఇప్పుడు 26 years అవుతుంది కదా సార్ నాన్నగారు పోయి, ఇంతవరకు మేము దాని మీద స్టెప్స్ ఏం తీసుకోలేదు, తెలియక ఆస్తులు పంచుకోలేదు. మరి ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నా ఆయన మొత్తం ప్రాపర్టీని తన పేరు మీద మార్చుకోవడానికి అయితే వీలుండదు.
అలా ఇప్పుడు అని ఏదైనా మా నాన్నగారు రాసిచ్చారని వీలునామా లాంటిది రాసుకొని ఆయన చేయొచ్చా? చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి. మీకు చెప్పేది కూడా అదే, ఏ రకంగా అయినా వాడుకోవచ్చు. మంచి అంటూ ఉంటుంది, చెడు అని ఉంటుంది, కాబట్టి ఏ రకంగా అయినా వాడుకోవచ్చు. మీరు ఇమీడియట్గా వెళ్ళి కేసు పెట్టండి. రైట్ సార్. కనకయ్య జనగాం నుంచి కనకయ్య మాట్లాడుతున్నారు. కనకయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ మాది పట్టా ల్యాండ్ అసైన్ ల్యాండ్ అని చూపెడుతుంది సార్. పట్టా ల్యాండ్ అసైన్ ల్యాండ్గా చూపిస్తుందండి సార్. కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల నుంచి మా నాన్న పేరు మీద నుంచి ఆ పట్టా ఉంటే మా చిన్నాన్న మేము పంచుకున్నాము. ఆయన అమ్ముకున్నాడు, ఎకరం మాది ఉన్నది. మీకు పట్టా ఎప్పుడు వచ్చిందండి? అది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉన్నది సార్, జమాన్ నుంచే ఉంది. అది జమాన్ నుండే ఉందా? అయితే మీరు హైకోర్టులో రిట్ వేసుకోండి సార్. హైకోర్టుకు వెళ్ళి రిట్ వేసుకోండి. మీకు అది మీకు ఎప్పటి నుండి వస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ అని, అసైన్ ల్యాండ్ అని? ఒక 8 సంవత్సరాలు అవుతుంది సార్. అది 2016, 2015 నుండి రావచ్చు నాకు తెలిసినంత వరకు. మీరు హైకోర్టును అప్రోచ్ అవ్వండి. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అనేవి కొనుగోలు చేసుకోవచ్చా సార్? అంటే అసైన్మెంట్ అంటే ఏంటి ఫస్ట్, అలాగనే వాటిని కొనుగోలు చేసుకోవడానికి వీలుంటుందా, అమ్ముకోవడానికి వీలవుతుందా? ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ని కొంతవరకు లైక్ లేని వాళ్ళకి కానీ, ఏదన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ అది దానం చేస్తుంది. వాళ్ళ బ్రతుకు తెరువు కోసము, వాళ్ళు వాడుకోవడం కోసం ఇస్తుంది. దాని టైం పీరియడ్ 12 years వరకు ఉంటుంది. 12 years తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు. 12 years వాళ్ళు ఏంటి అంటే దాన్ని ఎంజాయ్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నుండి కానీ 12 years ఈజ్ మినిమం. ఓకే, అంటే తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. ఓకే, రైట్ సార్. సో మొత్తానికి అయితే ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి సార్? ఒక వ్యక్తిగత అంశాలు తప్ప, అండ్ రహస్య దేశ రక్షణకి సంబంధించినవి, ప్లస్ ఏదన్నా స్పెసిఫిక్ రీసెర్చ్కి సంబంధించినవి, అలాంటివి తప్ప మిగిలిన అన్నీ కూడా ఆర్టీఐ కిందకు వస్తాయండి. ఓకే, అంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, సో అక్కడ ఈ ఆర్టీఐ యాక్ట్ని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు? ఇప్పుడు ఏ అంశాల్లో ఉదాహరణతో సహా? ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉందనుకోండి, ఆ స్కీమ్ ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు, లేని పక్షంలో ఎవరికైనా రిజెక్ట్ అయితే ఏ కారణం మీద రిజెక్ట్ అయింది అని తెలుసుకోవడానికి కూడా ఆర్టీఐని వాడొచ్చండి. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కానీ, లేదా దళిత బంధు అని, ఇంకా రకరకాల వాటికి కూడా ఏ గవర్నమెంట్ స్కీమ్కి అయినా సరే ఎందుకు రిజెక్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి కూడా వాడొచ్చండి. ఓకే, సో మొత్తానికైతే ఈ బీఆర్కే న్యాయవేదిక ద్వారా చాలామంది వందలాది మంది వారి యొక్క సమస్యల్ని ఏకరూప పెట్టుకుంటూ ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్కే చైర్మన్ గారు బొల్లా రామకృష్ణ గారి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని వారంలో 5 రోజులు దీన్ని కొనసాగించాలని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇకపై ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమాన్ని చేపట్టాలని యాజమాన్యం భావించింది. కాబట్టి వీక్షకులు తప్పనిసరిగా 5 గంటల వరకు మీ యొక్క లీగల్ సమస్యలతో, అంటే ఒక టాపిక్ మీద మేము మాట్లాడినా పర్వాలేదు, కానీ మీ సమస్యలు ఏదున్నా కూడా లీగల్కి సంబంధించి ఉండాలి. అయితే కొంచెం క్లుప్తంగా అడ్వకేట్ గారికి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి సిద్ధపడి ఉండమని చెప్పేసి కూడా భావిస్తున్నాం. ఇది ఈరోజు సార్ మీరు వచ్చినందుకు చెప్పండి. ఒకటే క్వశ్చన్ని దాన్ని ఇందాక కట్ కింద వచ్చింది, దాని కంటిన్యూషన్ ఫ్లో లేకుండా ఒకటి వాళ్ళకి ఏం కావాలో అదే చెప్దాం, ఎందుకంటే మిగిలిన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎస్ ఎస్. సో ఇలా దృష్టిలో పెట్టుకొని కొంచెం మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అది స్పష్టంగా చెప్పే విధంగా ప్రయత్నం చేయండి. సో సార్, బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి సలహాలు అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.